బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం రేపినటువంటి తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ వస్తుంది. తిరుపతి కల్తీ నెయ్యిపై 4 రోజులుగా జరుగుతున్నటువంటి సిట్ విచారణకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దర్యాప్తుకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. దీంతో 3 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు సిట్ దర్యాప్తు ఆగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే తదుపరి విచారణ ఉంటుందని చెప్పారు డీజీపీ. తిరుపతి కల్తీ నెయ్యిపై 4 రోజులుగా జరుగుతున్న సిట్ విచారణకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తుకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. దీంతో 3 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు సిట్ దర్యాప్తు ఆగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత తదుపరి విచారణ ఉంటుందన్నారు డీజీపీ. తిరుపతి కల్తీ నెయ్యిపై 4 రోజులుగా జరుగుతున్న సిట్ విచారణకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తుకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. దీంతో 3 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు సిట్ దర్యాప్తు ఆగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత తదుపరి విచారణ ఉంటుందని తెలిపారు డీజీపీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. శివ, రైట్, మనం బులెటిన్లో అప్డేట్ చూస్తున్నాం. తిరుపతి కల్తీ నెయ్యిపై 4 రోజులుగా జరుగుతున్న సిట్ విచారణకైతే బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తుకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. దీంతో 3 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు సిట్ దర్యాప్తు ఆగిపోనుంది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే తదుపరి విచారణ ఉంటుందని తెలిపారు డీజీపీ. తిరుపతి కల్తీ నెయ్యిపై 4 రోజులుగా జరుగుతున్న సిట్ విచారణకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తుకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. దీంతో 3 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు సిట్ దర్యాప్తు ఆగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే తదుపరి విచారణ ఉంటుందన్నారు డీజీపీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే గత 4 రోజుల కాలంగా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్కు సంబంధించి ఐజీ స్థాయి అధికారి చీఫ్గా నియమిస్తూ ప్రభుత్వం 4 రోజుల క్రితం జారీ చేసింది. వెంటనే రంగంలో దిగిన సిట్ బృందం కూడా ఐజీ త్రిపాఠి నేతృత్వం ఒక బృందం, అలాగే గోపీనాథ్ జెట్టి నేతృత్వంలో మరొక బృందం, అలాగే కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో మరొక బృందం. ఈ 3 బృందాలు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎక్కడైతే కేసు నమోదైందో అక్కడ విచారణ చేపట్టి అక్కడి నుంచి పద్మావతి గెస్ట్ హౌస్ని పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఆధీనం తీసుకొని పరిశీలన చేయడం జరిగింది. ఆ తర్వాత ఈవోతో ప్రత్యేకంగా కూడా వివరాలు సేకరించి ఏం జరిగింది ఏమిటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రికార్డులన్నీ పరిశీలన జరిగింది. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి సంబంధించి వినియోగిస్తున్న ముడి సరుకులని, అలాగే తయారు చేస్తున్న పోటు కేంద్రాన్ని స్వయంగా పరిశీలించి అక్కడున్న తాజా పరిస్థితికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఆ తర్వాత తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీకి వెళ్లాలని చెప్పి కూడా భావించారు. వాస్తవానికి
ఈరోజు ఏఆర్ డైరీకి వెళ్ళి తనిఖీలు నిర్వహించాలని చెప్పి సిట్ బృందం అయితే ఒక ఆలోచన చేసింది. అయితే నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు 4 రోజులుగా జరుగుతున్న విచారణ నేపథ్యంలో నిన్న ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి కూడా డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, అలాగే ఏసీబీ డీజీతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విచారణ వేగవంతం చేయాలి, దీనిపై ప్రజలకు వెంటనే నిజాలను తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా విచారణ రావడం, సుప్రీంకోర్టు కూడా ఎటువంటి ఆధారాలతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయా, అలాగే దీనికి సంబంధించి సిట్ విచారణ సరిపోతుందా, లేకపోతే మరేదైనా సంస్థతో విచారణ చేపించాలని చెప్పి కూడా జనరల్ని కోర్టు నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ బ్రేక్ పడినట్లు కూడా మనం ఉదయం నుంచి భావిస్తున్నాం. తాజాగా డీజీపీ ఆగమేఘాల మీద నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా ఆయన తిరుమల వెళ్ళారు. ఈరోజు తిరుమలలో సంబంధించి దర్శనం చేసుకున్న తర్వాత సిట్ బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ 4 రోజుల పాటు జరిగిన విచారణకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికని ఆయన వారి దగ్గర నుంచి అడిగి తెలుసుకున్నారు. అదే అంశాన్ని ముఖ్యమంత్రితో కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో ఏదైతే సుప్రీంకోర్టు 3వ తేదీకి విచారణ వాయిదా వేసే నేపథ్యంలో 3వ తేదీ వరకు, అంటే ఈరోజు 1, రేపు 2, ఎల్లుండి 3, సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా సిట్ విచారణను నిలిపేయాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం భావించినట్లు కూడా కొద్దిసేపు క్రితం డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఇదే దర్యాప్తు సంస్థతో కొనసాగించమని చెప్పి కనుక ఆదేశాలు జారీ చేస్తే ఇదే కొనసాగిస్తారు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు కనుక జరపమని ఆదేశాలు ఇస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి సిబిఐతో విచారణ చేయించడమా, లేకపోతే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ చేయించడమా అనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఎల్లుండి వస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టులో వచ్చిన డైరెక్షన్ బేస్ చేసుకుని తదుపరి విచారణ ప్రారంభిస్తామని చెప్పి డీజీపీ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే సిట్కి సంబంధించి కూడా నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి కొన్ని డైరీల పాత్ర ఉన్నట్లు కూడా పూర్తి స్థాయిలో నివేదికనైతే తయారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వానికి కూడా ప్రాథమిక నివేదికని కూడా కొద్దిసేపు క్రితమే ఇచ్చే ఆలోచన కూడా చేసినట్టు తెలుస్తోంది. ఏఆర్ డైరీకి సంబంధించి కానీ, అలాగే అంత ముందుకు సంబంధించిన ఉత్తరప్రదేశ్ సంబంధించిన కొన్ని డైరీల విషయంలో కూడా ఖచ్చితంగా ఏదైతే జంతువుల కొవ్వు కలిసినట్లు కూడా సిట్ బృందం ప్రాథమికంగా కూడా ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. డీజీపీకి సంబంధించినటువంటి వెర్షన్ మనకి వచ్చింది. ఒకసారి డీజీపీ ఏమన్నారో ఒకసారి విందాం. కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం. కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారులు వాళ్ళు గత 2 రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏంటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏంటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడ జరుగుతుందో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం వస్తారు కానీ సో వాట్ ఐ వాంట్ టు యూజ్ ద కేస్ ఈస్ ద అపెక్స్ కోర్ట్, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు 3వ తారీఖులో రావడం జరిగినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడడం సమంజసం కాదు. వాట్ ఐ టోల్డ్ యూ ఐ వాంట్ టు క్లియర్ ఇట్. వీడియోలో వచ్చేసి అర్థం చేసుకోవాలి. నాకు కాగితం వచ్చేవారు నేను చేస్తాను ఉంటాను. 3వ తారీఖు వరకు ఈ దర్యాప్తు ఆపాలి. సిట్ యొక్క దర్యాప్తు ఆపాలి. We've been informed. We're informed from Supreme Court Counsel. My lawyer ఉంటారు కదా, also that informed. This is what it is. We stop. We are not in a hurry. We'll do it. Let the order come now. ఎందుకంటే నేను ఒక్కడే చెప్తాను, దీని గురించి మనం ఎక్కువ చర్చించడం అనేది అంత సమంజసం కాదు. ఎందుకంటే ఇంకో కోర్టు అయితే మళ్ళీ అప్పీల్ చేస్తాను. సుప్రీం కోర్టు మీద మాట్లాడితే చాలా ఏది అక్కడ తాకేస్తారు. ఇద్దరికి ఇబ్బంది. టీటీడీ కంప్లైంట్ కూడా ఏదైనా పోలీసు వాళ్ళు తప్పుపడుతుందా? అంటే లడ్డూని క్వాలిటీని చెక్ చేయకుండానే ఇచ్చారు కంప్లైంట్, ఇలాంటిది ఏదైనా అబ్జెక్షన్స్ ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి టీటీడీకి ఉందా? నాకు తెలిసి ఏంటంటే వాళ్ళు ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేశాక, అంతర్గతంగా ఒక ఎంక్వైరీ విచారణ చేశాక ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం మేము కేసు పెట్టడం జరుగుతుంది. ఆ కేసు ఒక తీవ్రతను బట్టి సిట్ పెట్టడం జరిగింది. దానికి ప్రస్తుతానికి ఇంకొక రోజు పాటు అత్తరాయి అవుతుంది. మళ్ళీ చూస్తాము. ఆర్డర్ వచ్చింది క్లియర్. వాళ్ళు పోయి నిన్నంతా
ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, శాంప్లింగ్ ఎంత జరుగుతుంది అని కూడా చూసి వచ్చారు. ఎట్లా తీసుకుంటారా ఏంటని చూసి వచ్చారు. దానికి సంబంధించి అయితే ఎలా చేయాలి, వీ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్. I couldn't get you. Have you find out any deviations in this preliminary? There is an inquiry. Based on the inquiry, only they give the complaint. So I don't really go into the inquiry done by somebody else. No sir, they have been briefed also. I have gone to the inquiry report also. The inquiry report is no. Okay, complaint is what is very important for me. Complaint basis మీదనే ఎఫ్ఐఆర్ కట్టదు. కంప్లైంట్లు ఏమున్నాయి, ఏమేమి సెక్షన్స్ అప్లై అవుతాయి చూసి దాని ప్రకారం కేసు కట్టదు. దట్స్ వాట్ వీ డిడ్. నేను ఒకటి చెప్తాను, ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. పోలీస్ శాఖ చేసే ప్రతి పని కూడా చట్టానికి, న్యాయస్థానానికి అనుగుణంగానే వాళ్ళ ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుంది. మా వర్కింగ్ ఎప్పుడు కూడా ఐ కెన్ అష్యూర్ యూ వన్స్ అగైన్ దట్ వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ వర్కింగ్. పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా మాత్రం వర్కింగ్ ఒక దర్యాప్తు ఏది కూడా మా పనితీరు మొత్తం కూడా అదే విధంగా ఉంటుంది. మరొకసారి మీకు నేను అష్యూర్ చేస్తున్నాను, హామీ ఇస్తున్నాను. సార్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు, దానికి సంబంధించి రిపోర్ట్స్ దీంట్లో చేసింది టీటీ వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు కంప్లైంట్ మాకు అంటే విజిలెన్స్ దాంట్లో ఈ అడల్టరేషన్ సంబంధించిన కంప్లైంట్ లేదు. సంథింగ్ ఎల్స్ ఆ ఇష్యూ అది వేరేది ఉంది, వాళ్ళు చేస్తుంది మాకు రాలేదు, మాకు ఇంకా రాలేదు. అది సిట్ హెచ్డిఐడి టేక్ ఓవర్ చేసిన తర్వాత అందులో అడల్టరేషన్ సంబంధించిన యాక్ట్ కూడా 51, 59 యాక్ట్ అసలు టీటీడీకి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ కంప్లైంట్ చేయలేదు. కేవలం జీఎం ప్రొక్యూర్మెంట్ ఇచ్చిన కంప్లైంట్లో ఎట్లా అడల్టరేషన్ ఐడెంటిఫై చేస్తారు అనేది కేవలం ల్యాబ్ బేస్డ్ గానే చేశారా? అంటే ఐ ఓన్లీ గో బై ద కంటెంట్స్ ఆఫ్ ద పిటిషన్ ఫస్ట్. దాంట్లో ఏం కంటెంట్ ఉంటుందో దాంట్లో సెక్షన్ ఆఫ్ లా వస్తుంది. దర్యాప్తులో అది దానికన్నా ఎక్కువ సెక్షన్ రావచ్చు, లేదా వాళ్ళు పెట్టిన సెక్షన్ ఉండకపోవచ్చు. ఇట్ ఆల్ కమ్స్ టు ఇన్వెస్టిగేషన్. నేను అందుకే చెప్తాను మీకు, ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా ఉంటుంది, చట్ట ప్రకారం మాత్రం ఉంటుంది. ఇదే కాదు, ఏ కేసు అయినా ఐ కెన్ అష్యూర్ యూ దట్ లైక్ డూ ఇట్ కరెక్ట్లీ. ఎవరిని తప్పటాలని, ఎవరిని ఎక్కించాలని చేస్తే ఇప్పుడు ఉండదు. దర్యాప్తు ఏ కేసు కూడా ఇదే కాదు, ఏ కేసు ఉంటుంది. దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్స్ అగైన్. We'll go purely as per law, and we have all adherence and all with all adherence to the orders of the various courts. న్యాయస్థానాలు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా తర్వాత చట్టాలకు అనుగుణంగా మాత్రం పనిచేస్తాం. సార్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా అప్పీల్ చేస్తుందా సిట్ ఎంక్వైరీ చేస్తున్నారు? పెద్ద ఎత్తున లడ్డు ప్రసాదానికి పక్షులకు సంబంధించి మనోభావం ఎంత ట్రోల్ అవుతుంది చాలా వరకు మీడియాలో కానీ సోషల్ మీడియాలో. అప్పీల్ చేయబోతుందా? పొలిటికల్ గా కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. సర్టన్లీ ఉండబడే మా కౌన్సిల్ మాకు చెప్పింది, కౌన్సిల్ రిప్రజెంటింగ్ వి హావ్ ఎ కౌన్సిల్ ఇన్ సుప్రీం కోర్ట్. మాకు ఒక లాయర్ ఉండబట్టే తెలిసింది. మాకు అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు. సరే అక్కడ విచారణ ఉంది. ఎవరైతే పిటిషనర్ వేశారో వాళ్ళ తరపున లాయర్ ఉంటాడు, మా తరపున స్టేట్ తరపున లాయర్ ఉంటాడు. స్టేట్ పోలీస్ ఆఫీస్ రిప్రజెంట్ స్టేట్, సో లాయర్ ఉంటారు. మా లాయర్ వాళ్ళ లాయర్ మాకున్నటువంటి వాస్తవాలు సుప్రీంకోర్టు జడ్జి గారికి ప్రవేశపెట్టాము. ఏది కరెక్ట్ అనిపిస్తే చేస్తాం. ఇంకా అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా విచారణ పూర్తి కాలేదు. పబ్లిక్ అప్పీల్ చేస్తున్నారు అంటే చాలా వరకు నేను చెప్పేది ఒకటే, పాటించాలని చెప్పేసి సమయంలో మనం పాటించాలా. నెంబర్ 1 నేను చెప్తుంది ఎందుకంటే అంత పారదర్శకంగా మాత్రం ఎవరిని ఎప్పుడు ఈ కేసే కాదు, ఏ కేసులో కూడా ఎవరిని ఫిక్సప్ చేయాలని కానీ, వాళ్ళని ఏడిపించాలని కానీ, వాళ్ళు ఇబ్బంది పెట్టాలని కానీ ఉండదు. రైట్, మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ చూస్తున్నాం. తిరుపతి కల్తీ నెయ్యిపై 4 రోజులుగా జరుగుతున్న సిట్ విచారణకు బ్రేక్ పడింది. దీనికి గల కారణాలు, జరుగుతున్నటువంటి విచారణ పద్ధతి, ఎప్పుడు ఎక్కడ ఏం జరిగింది, దీనికి సంబంధించి కూడా క్లియర్గా డీజీపీ వెర్షన్ అయితే మనం విన్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, డీజీపీ వెర్షన్ మనం విన్నాం, సో ఎలా అర్థం చేసుకోవాలి?
అంటే ప్రధానంగా చూసుకుంటే నాగరాజు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ విచారణకు సంబంధించి ఆదేశించడం, అలాగే 9 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. డీజీ స్థాయి అధికారి గోపీనాథ్ జెట్టి, ఐజీ స్థాయి అధికారి త్రిపాఠి, ఎస్పీ స్థాయి అధికారి హర్షవర్ధన్ రాజు, అలాగే 2 ఏఎస్పీలు, 3 డిఎస్పీలు, 2 సీఏలతో ఒక టీంని ఏర్పాటు చేశారు. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తూ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తున్న టీంకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదనేది టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించిన ధర్మాసనం నిన్న దీనికి సంబంధించి కూడా ఏదైతే సిట్ బృందంతో విచారణ చేపట్టాలా లేకపోతే మరేదైనా సంస్థతో నిర్వహించాలనే దానికి సంబంధించి కూడా ఆయన కోర్టుకు సుప్రీంకోర్టులో కూడా ఆయన అడిషనల్ జనరల్ని కోరటం జరిగింది. సో దానికి సంబంధించి వారి అభిప్రాయం కూడా అంటే కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కూడా తీసుకోవాలనేది సుప్రీంకోర్టు ఆలోచనగా కనిపిస్తోంది. సో ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ అధికారంతో అంటే ఇక్కడ ఎటువంటి ఆధారాలతో మాట్లాడారు, దీనికి సంబంధించి వాస్తవం ఏంటి అనేది నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవస్థానానికి సంబంధించి హిందూ మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై సమగ్రమైన విచారణ చేయాలనేది సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి వారైతే దాదాపుగా 4 రోజులుగా వాస్తవానికి గత ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. మంగళవారం రోజున సిట్ ఏర్పాటు చేస్తూ కూడా సభ్యులు ఎవరెవరో విడుదల చేశారు. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో కూడా వారైతే విచారణ చేపట్టడం జరిగింది. 4 రోజులుగా అక్కడే ఉండి వాస్తవానికి సంబంధించిన విశ్లేషణ చేయడం, అక్కడ ఉన్న ఆధారాలను సేకరించడం, వాటికి సంబంధించిన పరిణామాలన్నింటినీ క్షేత్రస్థాయిలో జరిగిన వాటన్నింటినీ స్వయంగా పరిశీలించడం జరిగింది. నిన్న డీజీపీ కూడా తిరుమల వెళ్ళి ఈరోజు సిట్ బృందంతో సమావేశమైన నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో తాము ఇప్పటికే కీలకమైన ఆధారాలని సాక్ష్యాలు సేకరించాము, సుప్రీంకోర్టు సిట్టు దర్యాప్తు వద్దు వేరే సంస్థ దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేస్తే ఎవరైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో వాళ్ళు మళ్ళీ దీనిపై కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా తాము ఏదైతే సాక్ష్యాలు సేకరించబోతున్నామో తద్వారా కేసుకు సంబంధించి డెప్త్ అంటే ఏదైతే కేసుకు సంబంధించి కొంత క్వాలిటీ తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాతనే సిట్ చేయించాలా లేకపోతే వేరే సంస్థ చేయించాలా. ఒకవేళ మేమే చేస్తే కనుక మా వద్ద ఉన్న ఆధారాలను ఇంకా ఎక్కువగా విచారణ చేపడతాము. ఒకవేళ వేరే సంస్థ కనుక విచారణకు ఆదేశిస్తే తమ వద్ద ఉన్న ఆధారాలని తాము ఇంకా భవిష్యత్తులో అంటే రానున్న 2-3 రోజులు ఏం చేయబోతున్నాం అనే దానికి సంబంధించి కూడా వారి దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టి ఆ విచారణకు సంబంధించిన ఆధారాలను మొత్తం కూడా ఆ బృందానికి ఇస్తాము. ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయ కోణం కానీ కక్షపూరితమైన అంశాలు తమ వద్ద లేవు. కేవలం భక్తుల మనోభావాలకు సంబంధించి జరిగిన పరిణామాల్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి శివ ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. బీజేపీకి సంబంధించినటువంటి వెర్షన్ కూడా దీనికి సంబంధించి ఒక అప్డేట్ వస్తుంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారంతో ప్రకటన చేసి ఉంటారని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలు అవుతున్నాయి అనేది కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి మీరు ఎందుకు అలా మాట్లాడారు అని కోర్టులకు అడిగే హక్కు ఉంటుందా అనేది అందరూ ఆలోచన చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ఈజ్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ద కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం. రైట్, మనం చూసాం బీజేపీకి సంబంధించినటువంటి వెర్షన్ పురంధేశ్వరి చాలా క్లియర్గా చెప్పారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణని మరి రిపోర్టర్ శివ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. శివ చెప్పండి, పురంధేశ్వరి చాలా కేటగిరికల్గా చెప్పారు, చాలా క్లియర్గా ఒక ప్రశ్నలు అయితే లేవనెత్తారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? అంటే ప్రధానంగా చూసుకుంటే మనం గతంలో కానీ లేకపోతే ఇంతకుముందు జరిగిన విషయాల్లో కానీ ముఖ్యమంత్రికి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించిన బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నేతకు సంబంధించి ఏ అంశానికి సంబంధించైనా వివరాలు మాట్లాడే హక్కు ఉంటుంది, ఏ అంశానికి సంబంధించైనా ఆయన మాట్లాడే స్వేచ్ఛ పూర్తి స్థాయిలో ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి హోదాలో సమగ్రమైన వివరాలు ఉన్నప్పుడే ఆయన మాట్లాడతారనేది మనకు రాజ్యాంగం చెప్తున్న హక్కు లేకపోతే కల్పించిన హక్కులు. సో ఏదైతే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి
ఏ సాక్షి ఆధారాలతో మాట్లాడారు అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రశ్నించిన ప్రశ్న. అయితే దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టుకి ఆ అంశాలను వివరించే ప్రయత్నం చేశారు. కానీ వారు ఏం చెప్పారు ఏంటనేది మాత్రం బయటకు రాలేదు. కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏదైతే ప్రశ్న వేశారో అదే మాత్రం బయటకు వచ్చింది. సో ఇదే అంశానికి సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన వద్ద ఉన్న ఆధారాలు ఆయనకు తెలిసిన సమాచారం మేరకే మాట్లాడారు. అయితే సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఇతర ఏ కోర్టు అయినా సరే ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాలకు సంబంధించి ఏ మేరకు వారు చేసే హక్కు ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి కూడా మనం ఆలోచన చేయాలన్నారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం మాట్లాడిన సమయంలో సుప్రీంకోర్టు అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆధారాలు అలాగే పూర్తి స్థాయిలో వివరాలు ఉన్న తర్వాతే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మాట్లాడతారు. సో అటువంటి విషయంలో కోర్టు జోక్యాన్ని ఎట్లా తీసుకోవాలి అనే దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు ప్రధానంగా $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. దీనికి సంబంధించి కూడా పురంధేశ్వరి చాలా క్లియర్గా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టుకి కానీ లేకపోతే మరే న్యాయస్థానానికైనా సరే ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి సంబంధించి ప్రశ్నించే వరకు ఎంతవరకు ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా చర్చించాల్సిన అవసరం ఏర్పడింది అనేది ఆమె చెప్పిన వాదనగా అనిపిస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కానీ లేకపోతే మరి ఇతర కోర్టులు ఏదైనా సరే రెండు వర్గాలుగా ఏదైతే ఒక అంశం ఉందో ఇటు ప్రభుత్వం వైపు అలాగే ఎవరైతే పిటిషన్ వేశారో వారి వైపు ఇరు వర్గాల వాదనలు కూడా వినిపించుకున్న సమయంలో ఒక్కొక్క సమయంలో ఎవరైతే వాదనలు వినిపిస్తారో ఆ వాదనలు వినిపించే క్రమంలో న్యాయమూర్తి అక్కడ వాదనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్ర పరిస్థితులు ఏంటి, ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, వాస్తవం ఏంటనేది ప్రభుత్వం తరపున వివరాలు అంటే పూర్తి స్థాయిలో 3వ తేదీకి వాయిదా వేశారు. కాబట్టి ఆ తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వబోతుంది, ఏ రకమైన విచారణకు ఆదేశిస్తుంది, అప్పుడు దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఒకే ఒక అంశాన్ని అంటే చాలా విషయాలకు సంబంధించి సుప్రీంకోర్టు దీంట్లో మాట్లాడింది. కానీ ముఖ్యమంత్రి ఏ ఆధారాలతో మాట్లాడారు అనే దాన్ని బేస్ చేసుకొని ప్రశ్నించిన దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిని తప్పుబట్టింది, ముఖ్యమంత్రి తీరు పట్ల అసంతృప్తి ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియా కానీ మీడియాలో వారు చేస్తున్న అంశానికి సంబంధించి మాత్రమే పురంధేశ్వరి చాలా క్లారిటికల్గా వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారని చెప్పి కూడా మనం భావించాలి. నాగరాజు. థ్యాంక్ యూ శివ. ముఖ్యమంత్రి గారు హీఈస్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ద కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం.